హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మీకు రాగి సంగటి మునగాకు వేపుడు ఎలా చేసామో మీకైతే చూపిస్తాను. ఇది వచ్చేసి నేను సంక్రాంతి హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ మా కోసం చేసిందనమాట. సో అది ఎలానో మీకైతే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మునగాకునైతే చెట్టుకి చక్కగా మనకు ఫ్రెష్ మునగాకు అయితే దొరికింది. దాన్ని అయితే కోసేసుకొచ్చేసి చక్కగా కాడలు లేకుండా మొత్తం కోసి ఒక జల్లె గిన్నెలోకి అయితే పెట్టేశామండి. చాలా ఫ్రెష్గా న్యాచురల్గా మనకు దొరికిన మునగాకు అనమాట. మునగాకు అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుందండి. మనకు దొరికిన ప్రతిసారి దాన్ని కర్రీ రూపంలో కానీ కరివేపాకులా కానీ మనం ఎలాగైనా తీసుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ అయితే మునగాకు మొత్తాన్ని ఇలా చేసుకుంటే సరిపోతుందండి. ఆ చిన్న చిన్న కాడలున్నా ఏం పర్వాలేదు. మొత్తాన్ని క్లీన్ చేసుకొని చక్కగా కడిగేసి ఒక జల్లి గిన్నెకి పెట్టేసుకొని పక్కన పెట్టేస్తే సరిపోతుంది. ఇందులో పువ్వు అక్కడక్కడ పువ్వులు కూడా ఉన్నాయి. పువ్వు కూడా మనమైతే ఫ్రైలో వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇలా మొత్తాన్ని అయితే కడిగేసి పక్కకు పెట్టేశాను. ఫస్ట్ వచ్చేసి రాగి సంగటి కోసం అమ్మ వచ్చేసి మార్నింగ్నే రైస్ కూడా నానబెట్టేశారు. ఇందులోకి పచ్చడి అనేది జస్ట్ వాటర్లోనే అన్నీ ఉడికిచ్చేసి పచ్చడి చేస్తారండి. దీన్ని బెండకాయ, బీరకాయ, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపేసి పచ్చడి చేస్తారనమాట. ఈ పచ్చడి వచ్చేసి రాగి సంగటిలో చాలా బాగుంటుందండి. సో మా సైడ్ వచ్చేసి ఆ పచ్చడిని జిగురు పచ్చడి అంటారండి. కొంతమందికి ఐడియా ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. ఓన్లీ వాటర్లోనే టమాటో, పచ్చిమిర్చి, బెండకాయ, బీరకాయ వీటన్నిటిని అయితే ఇలా కుక్ చేస్తారు. ఇలా ఉడికించిన తర్వాత డైరెక్ట్ మనం ఇంకా రోటిలో వేసి దంచుతారనమాట. ఇలా పచ్చిమిర్చిని అయితే ఇలా దంచేసారమ్మ. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కటిగా ఒక్కొక్క వెజిటేబుల్ని అయితే యాడ్ చేశారు. మనకు అందులోనే చింతపండును కూడా వేసి ఉడికిచ్చేస్తారు. అందులోనే ఇవన్నీ దంచిన తర్వాత ఉల్లిపాయ, 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి చక్కగా ఇలా దంచేస్తారు. చూశారు కదా, మన ఎమ్మి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఈ పచ్చడి తెలుసో నాకైతే కామెంట్ చేయండి. కానీ తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి మీరు కూడా రాగి సంగటితోటి ఈ పచ్చడిని అయితే ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకా గిన్నెలోకి తీసేసి పక్కకు పెట్టేసుకుందాం. ఎటువంటి ఆయిల్ లేకుండా మనం చేసుకునే పచ్చడి అనమాట. ఎంతో టైం కూడా పట్టదండి. జస్ట్ 5 మినిట్స్లోనే మనకి ఈ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చూశారు కదా ఎంత మంచిగా వచ్చిందో. ఆ ఆనియన్స్ అనేవి మనం రాగి సంగటిలో వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది ఆ పచ్చడితోటి. నెక్స్ట్ వచ్చేసి మునగాకు మనం ముందుగా కడిగేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న మునగాకును కూడా యాడ్ చేసుకొని ఈ మునగాకులోకి వచ్చేసి ఒక 4 స్పూన్లు దాకా పెసరపప్పును కూడా అమ్మ ముందే నానబెట్టేసి ఈ మునగాకులోనే యాడ్ చేస్తారనమాట. మనకు అలా పెసరపప్పు యాడ్ చేయడం వల్ల మనకు మునగాకు ఫ్రై అనేది చాలా బాగుంటుంది. మనం కొంచెం వాటర్ తీసుకుంటే సరిపోతుంది. మనం కొంచెం వాటర్ తీసుకోవడం వల్ల మనం వాటర్ అనేది వంపే పని లేకుండా ఆ వాటర్ తోటే పెసరపప్పు, మునగాకు అయితే చక్కగా ఉడికిపోయి వాటర్ అనేది ఇంకిపోతుందనమాట. మనం ఆల్రెడీ రాగి సంగటి కోసం రైస్ కూడా పెట్టేసినాం కాబట్టి రాగి సంగటి కూడా రెడీ అయిపోయింది. ఈ రాగి సంగటి ఎలా చేయాలో నా ముందు వీడియోస్లో కూడా ఉంది. అమ్మ వాళ్ళు వచ్చేసి గిన్నెలో చేస్తారు, అందాజుగా వాటర్ పోసేసి రాగి సంగటి చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి మనం మునగాకు ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఫ్రై అనమాట. ఇందులో ఇంకా ఏమీ యాడ్ చేయరండి. 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2-3 ఎండుమిర్చి మాత్రమే ఆయిల్లో వేసి అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్న మునగాకు, పెసరపప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా, ఉడికించిన దానినైతే ఇందులో యాడ్ చేసుకొని కలిపేస్తారు. ఇందులో వచ్చేసి నల్ల కారం అని ఉంటుంది కదా, ఆ నల్ల కారాన్ని అయితే యాడ్ చేస్తారండి. మా సైడు నల్ల కారం అని ఇస్తూ ఉంటారు. ఆ కారాన్ని అయితే యాడ్ చేస్తారు. అందులో ఏం లేదండి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ అయితే ఫ్రై చేసి పెట్టి దంచుతారనమాట. అందులో 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి దంచి ఆ కారాన్ని అయితే చేసి పెడుతూ ఉంటారు. ఇలా ఫ్రైలు చేసినప్పుడు
రాగి సంగటిలోకి ఆ కారప్పొడిని అయితే యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఫైనల్గా మన మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ కారప్పొడి లేని వాళ్ళు మనం వెల్లిపాయ కారం దంచి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఫైనల్గా మన మునగాకు ఫ్రై కూడా రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఈ రాగి సంగటితోటి ఈ జిగురు పచ్చడి మునగాకు ఫ్రై చేసుకొని ట్రై చేయండి. సూపర్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, కారప్పొడి వచ్చేసి ఇది అన్నమాట. ఏం లేదు, ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వీటన్నిటిని ఫ్రై చేసి పొడి చేసి పెడతారండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.